హాంద్రినీవా ప్రాజెక్ట్ అనేది మన రాయలసీమ ప్రజల కళ. 30 ఏళ్లగా ఈ హాంద్రినీవా ప్రాజెక్టు కోసం ఎంతో మంది కుప్పం వరకు నీళ్ళు వస్తాయని కలగానే ఇది మిగిలిపోతుందా అని కొంతమంది గేలిగోడు చేశారు. ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు హాంద్రినీవా, గాలేరు నగిరి, తెలుగుగంగ, వెలుగొండ ప్రాజెక్ట్ ఈ విధంగా అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలని అనుకున్నారు. ఆ తర్వాత తెలుగుగంగ మొదలవడం జరిగింది ఎన్టీ రామారావు గారి హయాంలో. ఆ తర్వాత ఈ హాంద్రినీవా ప్రాజెక్టుకి నారా చంద్రబాబు నాయుడు గారి శంకుస్థాపన చేయడం జరిగింది. 1996లో ఆనాటి నుంచి ఆయన నిర్విరామంగా ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఈ హాంద్రినీవా ప్రాజెక్టు కోసం ఆయన చేసిన కృషి మరువలేనిది. ఈ హాంద్రినీవా ప్రాజెక్టు గురించి కొంతమంది నాయకులు గేలి చేశారు, కొంతమంది అయితే కావాలని కేసులేసి కూడా ఆపిచ్చారు. ఈ పుంగనూరు ఈ ప్రాంతంలో అనేక సందర్భాలు, ముఖ్యంగా ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కావచ్చు, ఈ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ దగ్గర కావచ్చు, ఇక్కడ వైసీపీ నాయకులు అనేక మంది కేసులేసి 100లకు పైగా కేసులేస్తే ఈ రోజు కుప్పంలో చిట్ట చివరి ప్రాంతం వరకు ఈరోజు నీళ్లు తీసుకొని రావడం జరిగింది. ఇది నిజంగా భగీరథ కృషి అని చెప్పొచ్చు. గంగని ఆకాశం నుంచి భూమిపైకి తీసుకొని వచ్చిన వాడు భగీరథుడైతే ఈరోజు ఎక్కడో ఉన్న కృష్ణమ్మ జలాలని కుప్పం వరకు 530 కిలోమీటర్లకు పైగా తీసుకొని వచ్చిన వ్యక్తి ఈ కలియుగ భగీరథుడు చంద్రబాబు నాయుడు గారని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదు.